మా పరమేశ్వరం రూపంలో ఉండేటువంటి మా పత్రి మహారాజ్కి వారి సతీమణి అయినటువంటి మా అమ్మగారికి కూడా వందనాలు గావిస్తూ, వేదిక పైన ఉండేటువంటి జ్ఞానులు, సాధకులు, సత్పురుషులు వారందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు సమయం అనేటువంటి చాలా అమోఘం కాబట్టి తక్కువ సమయంలో అవకాశం ఇచ్చారు. అంతట్లోనే నేను నాకు తోసిన వారు ఆశీర్వాదం చేసినటువంటి అనుగ్రహంతో 2 మాటలు చెప్పగలను. నేను ఈ అవకాశం, ఈ పుణ్యం, ఈ భాగ్యం నాకు లభించిందని మీకన్నా నేను ఎక్కువ ఆనందిస్తున్నాను. ఎందుకంటే మహానుభావులు ఇంతకు మునుపు చాలా చక్కగా శ్వాసపైనే ధ్యాస కాదు, మోక్షమే కాదు, జన్మరహత్యమే కాదు, మర్మమే కాదు, మహాత్మ్యమే కాదు, ఇలాంటి నవ్విస్తూ మంచి ఒక ప్రవర్తన, సమయ సందర్భాన్ని బట్టి ఇలాంటి నవ్వించేటువంటి విషయం మరియు వైరాగ్యం సంబంధించిన మాటలు మాట్లాడడం, గురుభక్తిగా చెప్పడం, ఏమి చెప్పుకోవచ్చినా, ఆవకాయ పచ్చళ్ళ కథలు చెప్పుకోవచ్చినా గురువుగారి యొక్క మహత్యం, గురువుగారి యొక్క దివ్య దర్శనం అనేటువంటి వారి కుడి చేయి గురువుగారి పాదముల చేత చూపి మీ అందరకు భక్తి భావన అనేటువంటి, ఇప్పుడు ఎవరో ఆవకాయ తినిపించింది కాదు, అతడు ఆ గురువు అనుగ్రహంతో ఇంతమందికి పంచామృతం తినిపించాడంటే తిన్నదానికన్నా సంతోషం పడాడు. కాబట్టి అసలైన విషయం ఏమిటంటే, పత్రిజీ మా గురూజీ గారు ప్రపంచంలో ఒక 42 దేశాలు, దేశ విదేశాలన్నీ చిన్న ఆయన మహానీయుడు చేసినటువంటి పర్యటనలో నేను ఒక అణురేణంతా తిరిగాను, సామాన్యంగా చూశాను. మేము చూసినటువంటి అనుభవంలో వేల కొలది ధర్మాలు ఉన్నాయి, లక్ష కొలది గురువులు ఉన్నారు, కోట్ల కొలది శిష్యవర్గాలు ఉన్నాయి, ఎన్నో మంటపాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, 200 సంవత్సరాలు బ్రతికినే వాళ్ళు ఉన్నారు, ఎన్నో గ్రంథాలు రచించేటువంటి ఉన్నారు, గాయకులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, యోగులు ఉన్నారు, అవధూతులు ఉన్నారు, ఎన్నో విధములైనటువంటి ఒక ఆరూఢలు ఉన్నారు. కాబట్టి ఇందరూ చూసినటువంటి మా యొక్క అనుభవంలో మంత్రము, జపము, ధ్యానము, భజన, అన్నదానం, విద్యాదానం, ఆరోగ్యదానం, సంసార దానం, సహాయం, ఇవన్నీ చెప్తున్నారు. అవి తీసుకున్నప్పుడు మాత్రమే మనిషికి ఆనందం. కాబట్టి ఒక బుద్ధిజం అనేటువంటి ఒక బుద్ధి అదుపులో ఉంచేదానికి మన పరంపర నుండి వచ్చినటువంటి పిరమిడ్ అనేటువంటిది, పిరమిడ్ అంటే ప్రపంచంలో ఏమంటారంటే అది ఒక ఆకాశాకారంలో ఉండేటువంటి, పర్వతాకారంలో ఉండేటువంటి, మనలో సూక్ష్మాకారంలో ఉండేటువంటి 6 చక్రాల అవతల ఉండేటువంటి, మనకు సహస్ర శిఖరంలో ఉండేటువంటి అది ఆకారం, అది పిరమిడ్. ఆ పిరమిడ్ విద్య రామునికి, కృష్ణునికి దొరికిందో లేదో కానీ మా గురూజీ గారికి ఆ మార్గం పరమాత్ముడు దొరికించాడు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా, నేను ఏ శిష్యుడైనా, ఏ గురువైనా, ఏ ప్రాంతీయుడైనా, నేను నాది ఏ జాతి అయినా, నేను ఎక్కడ ఉన్నా అది ముఖ్యం కాదు. గురూజీ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్తున్నా. నా పరీక్ష ఏమంటే అన్ని పరిశోధన జల్లెడి పెట్టా, మంత్రము, మాట, గానము, ధ్యానము అన్నీ కూడా చూసా. శ్వాసపైన ధ్యాస అనేటువంటిది భగవద్గీత 701 శ్లోకము చూసినా, 4 వేదాలు చూసినా, 6 శాస్త్రాలు చూసినా, 18 పురాణాలు చూసినా, 33 కోట్ల మంత్రాలు చూసినా, కోట్లాది విగ్రహాలు చూసినా, సూర్యచంద్రాదులు, భూలోకం, ఖగోళ, భూగోళ, మధ్యలోక 14 లోకాలు చూసినా, త్రేతా, ద్వాపర, ఎన్ని చరిత్రలు చదివినా మనం జీవిస్తున్నది శ్వాస నుండే. శ్వాస అనగా జీవుడు, జీవుడనగా శ్వాస. కాబట్టి దానికి మూలాధారమైనటువంటి విషయం గురూజీ గారు ఏమని తెలిపారంటే, ఊరుకుంటే దేవుడు, ఊగితే జీవుడు, అల్లరి చేస్తే పీడ పిచాచులు. కాబట్టి ఊరుకుంటే మాత్రం దేవుడు, ఊగితే జీవుడు. కాబట్టి ఊగకుండా ఊరికే ఉండండి అనేటువంటి విషయాన్ని తాళ్లతో కట్టేస్తే నిలవదు, హోమం చేస్తే ఆగదు, దానము చేస్తే వినదు. అది శ్వాసపైన ధ్యాస. ఎందరో మహానుభావులు పరీక్షించి నేను చూశాను. జడ్జి గారు ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళు శిక్ష అనే సమయంలో కూడా శ్వాసపైన ఆ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని శ్వాసపైన ధ్యాస అనుకొని ఇలా
కోర్టులో నిలబడినటువంటి వ్యక్తులు కూడా 10 ఏళ్ళు శిక్ష అవుతుందనేటువంటి వారికి ఇతడు నిర్దోషి అని బయటికి వచ్చిన నిరూపణలు ఎన్నో ఉన్నాయి. మా ఇంటికి ఈరోజు అప్పు అయింది, వారి వచ్చి మా మర్యాదలు తీస్తున్నారు అనేటువంటి నీ ఇంటికి అప్పు ఇచ్చినటువంటి వాడు వచ్చి యమదూతుడుగా నిలబడి నీ మర్యాద తీసే సమయంలో ఏమీ అనొద్దు, లేదే అనొద్దు, ఉంది అనొద్దు, ఏమీ చేయొద్దు, శరణాగతుడవద్దు. శ్వాసపైన ధ్యాసలో నీ మనసులో అనుకొని ఆయన ఎదుట నిలబడితే, ఏమండి వచ్చారంటే నిన్నే అప్పు అడగడానికి రాలే, పలకరించడానికి వచ్చాను అనేటువంటి మారిపోతాడు ఎదుట. ఆయన అప్పు తీర్చాల్సిందే. సద్యానికి అంత శక్తి దాంట్లో ఉంది. ఇప్పుడు జరిగిందంతా స్వామి మహిమ. ఇది ఆయనే తన మనసుతో ఆపాడు, మనసుతో ఆడిస్తున్నాడు, ఆడినాడు, మళ్ళా దాన్ని వచ్చేటట్టుగా చేశాడు. ఆయన మహిమే దీనికి కారణం. భక్తాదులారా, శ్వాస పైన అనేటువంటి విచారాన్ని ఎప్పుడైనా మీరు అనుకోండి. ఏదైనా కార్యం, శుభకార్యం జరగాలన్నా, రోగం బాగుండాలన్నా, వచ్చిన రోగం నివృత్తి జరగాలన్నా, కష్టపరిహారం అవ్వాలన్నా, అనుకున్నవి సాధించాలనుకున్నా, శ్వాస పైన ధ్యాస అనేటువంటి 100 మంత్రాల కన్నా ఒక శ్వాస పైన ఏకాగ్రతగా ధ్యాస చేసిన దానిలో అంత శక్తి ఉంది. ఒకవేళ అలాంటి సమయంలో మీరు శ్వాస పైన ధ్యాస ఉండి మీ పనులు కాలేదంటే ఇంకా మీకు సిద్ధించలేదని అనుకోండే, కానీ నాకు శ్వాస పైన ధ్యాసలో శక్తి లేదనుకోవద్దండి, మీ సాధనలో ఇంకా లోపం ఉంది అనుకోండి. కష్టం వచ్చినప్పుడు నిష్ఠూరంగా గురువు పైన మీరు నెట్టడమో, పని కాలేదని ఆపడమో, చపలత్వంలో ఉండడమో, అపనమ్మకంతో ఉండడమే కాదు. పని అవుతుందో కాదో, జరిగిందో జరగదో, అది తదనంతరం గురువు చెప్పినటువంటి ఆజ్ఞతో శ్వాస పైన ధ్యాస అనేటువంటిది 16 ఏళ్ళు మార్కండేయునికి చెప్పినటువంటి ఒక ఆయుష్య ప్రమాణం. ఆయనకు ఆయుష్యకు అంత లేకుండా ఈ శ్వాస పైన ధ్యాస గురించి ఎందరో హిమాలయాల్లో కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్ ఇక్కడ తల్లి గర్భంలో తీసుకొని హిమాలయాల్లో ఈ శ్వాస పైన ధ్యాస, హిమాలయాల్లో నేను 9 ఏళ్ళు ఉన్నాను. గొప్ప గొప్ప యోగులు, ఒక మూరెడంత గోళ్ళు, 5 గజాలంత జడలు పెంచినటువంటి వారితో ఎంతో సేవ చేసి ప్రాణం పైన త్యాగం చేసి ఏమైనా మర్మం ఉందా అని నేను అడిగాను. చూడండి అన్నాను, పాదసేవ చేశాను, వారు శాపాలకు తట్టుకున్నాను, ఆహారము నిద్ర లేకుండా నేను కష్టపడి ప్రాణం పైన ఆశ లేకుండా అడిగాను. అమోఘమైనటువంటి దిగంబరి శివయోగులు అనేటువంటి భూమి కాకుండా 4-5 అడుగుల ఎత్తులో అలా ఒక కరెంటు బొమ్మ మాదిరే ఉండేటువంటి మహనీయుడు, శబ్దం ఇలా అంటే శబ్దం వచ్చే ఎముకలు గలగల అనేటువంటి మహనీయంతో కాపురం చేసి దిగంబరి శివయోగి అనేటువంటి వారిని అడిగితే ఆయన 6 సంవత్సరాల తర్వాత నాకు చెప్పాడు, ఒక మర్మం ఉంది, నిన్ను పరీక్షించి చెప్పుతాను అన్న విషయానికి నేను ఎన్నో విషయాలకి తట్టుకొని ప్రాణం పైన త్యాగం చేసి అడిగితే, ఏమి లేదు నాన్న, శ్వాస పైన ధ్యాసే దీన్ని జపించు అన్నాడు. ఇది సత్యము, ఇది ముమ్మాటికి. కాబట్టి దాన్ని సిద్ధించుకోండి. గురువుది తప్పు కాదు. మీరు స్వతంత్రంగా గురువు ఆజ్ఞ లేక, గురువు ఇంటిలో ఫోటో లేక, అదే గురువు యొక్క విశ్వాసము మన హృదయంలో అనేటువంటి స్థానంలో ఫోటో లేక, ఇక్కడ విశ్వాసం ఉంచుకోక, ఇంటిలో కూడా పూజించేదానికి ఆ వారి యొక్క ఫోటో లేకుండా, గొంతు మెడలో వారి యొక్క దివ్య ఒక దారం తాడు లేకుండా చేసేటువంటి భుజించేటువంటి సమయంలో తన జ్ఞాపకం లేకుండా, గురుదేవునికి ఒక 2 మెతుకులు పెట్టి తినుకోకుండా, ఇంటిలో కొడుకులో బిడ్డలో పెళ్ళేళ్ళు అయితే ఆయన స్తోత్రం చేయకుండా మీరు స్వతంత్రమైన పనులు చేస్తే గురువు దగ్గర ఉపదేశం పొంది కూడా మీరు అజ్ఞానమే మీకు సిద్ధి కాదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలో లాభమైన నష్టమైన, జరిగిన జననమైన మరణమైన, లాభం ఏమి జరిగినా గురుభ్యో నమః, దేవా గురుదేవా నువ్వు పరీక్షిస్తున్నావు, ఎన్ని రోజులైనా పరీక్షిస్తావు, నేను తట్టుకోలేను, నువ్వు కరుణించని హృదయపూర్వకంగా గురువుని మీరు విశ్వాసం పెట్టుకోండి. మనలో ఉన్న విషమంతా తనకు తానే అయి దిగిపోతుంది. కాబట్టి 21,600 సార్లు మన శ్వాస అనేటువంటి ఆడేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను చెప్పలేని విషయాలను కూడా వేదిక పైన ఎందరో చెప్పారు, మీరు చదివారు, మహానీయుడు చెప్పాడు. మేము 100 మాటలు చెప్పేదానికన్నా గురువు గారు ఒక్కసారి లేచి ఇలా అని చెయ్యి ఎత్తి మీకు చూపితే దానిలో 1,000,000 రెట్లు మీకు శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని ధ్యానం చేయండి. మీరు చేసే లోపాలున్నా గురువు గారిని హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా, దాన రూపంలో, సేవ రూపంలో
జపించే రూపంలో, విశ్వాస రూపంలో, ఒకే రూపం కాదు. సభ వేదిక పైన ఉన్నవాళ్ళు గురువు గారికి ఈరోజు ఒక 10 ఎకరాల పొలం ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను, 10 మూట్లు నేను బియ్యం ఇచ్చాను, ఏదో నేను వాహనం ఇచ్చాను, నేనే గొప్ప, అది కాదు గొప్ప. ఎవరో నేను రాత్రి పగలు గురువు గారి పేరు చెప్పి 10 ఏళ్ళ నుండి కష్టం కొడుతున్నాను, అది కాదు గొప్ప. ఎప్పుడు నేను శ్వాసపైనే ధ్యాస, ప్రపంచాన్ని మర్చిపోయినాను, అది కాదు గొప్ప. 4 విధమైన గుణాలు ఉండాలి. గురువు గారి దగ్గరికి వస్తే ఉత్త చేతులతో ఎప్పుడు రాదండి. ఉత్త చేతులతో వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో వెళ్తారు. ఇంటిలో మీ శక్తానుసారం మీ బిడ్డకు, కొడుకు, కోడలకు, బంధుబాంధవులకు నీవు తినడానికో ఎలా ఆశిస్తావో, గురుస్థానంలో వచ్చినప్పుడు ఉత్త శ్వాసపైన ధ్యాస అనేటువంటిది అది ప్రారంభోత్సవం ఎల్కేజీ లెక్క. ఇక్కడ వస్తే సేవ చేయండి, ఇక్కడ వస్తే శక్తి ఉంటే 10 పిడికలు బియ్యం తీసుకురండి. ఇంతమంది 10 పిడికలు బియ్యం అయితే ఒక లోడ్ లారీ అయిపోతాయి. లారీ బియ్యము 1,00,000 మంది తింటారు. ఆ తిన్నది అన్నం కాదు, ప్రసాదంగా మారిపోతుంది. ఆ అన్నం తిన్నప్పుడు శ్వాసపైన ధ్యాస అని ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. గురువు దగ్గర బోధనే కాదు, ఇలాంటి కార్యక్రమంలో ఏ ధర్మానికి, ఏ జాతికి, ఏ మతం, ఏ ప్రాంతీయులు వచ్చి నీళ్లు తాగినా భుజించిన వారికి కూడా శ్వాసపైన ధ్యాస చేయాలనేటువంటి గుణం ప్రతి ఒక్కరిలో ఆ గురువుగారు ముట్టినటువంటి ప్రసాదంలో ఆ శక్తి, ఆ భక్తి వస్తుంది. కాబట్టి మా యొక్క చిన్న గురువుగారి అనుగ్రహంతో ఇంత అవకాశం ఇచ్చినాడు కాబట్టి ఇంకొక మాటలో ముగిస్తూ ఉన్నాను. సమయం అమోఘమైనటువంటి విషయం. ఏమి అంటే శ్వాసపైన ధ్యాస. భక్తాదులారా, పగటిపూట చూశాను, పండగలప్పుడు చూశాను, స్త్రీలో చూశాను, చిన్నపిల్లవాళ్ళ చూశాను, వృద్ధాపంలో చూశాను. కానీ దీనికి బ్రహ్మముహూర్తం అనేటువంటిది 4:30 నుండి 6 గంటలకు బ్రహ్మముహూర్తం ఉంది. రాత్రి 2 నుండి 3:10 వరకు ఋషిముహూర్తం ఉంది. జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఐక్యత కలిగినటువంటి సమయం ఏదంటే రాత్రి 12 గంటల నుండి 2 గంటలకు. అలాంటి గాఢ నిద్ర సమయంలో ఎవరైతే నిద్రను, ప్రపంచ ఆగభోగాలను అన్నిటినీ త్యజించి అలాంటి సమయంలో పక్కింటి వారికి, మన పక్క వాళ్ళకు తొందర లేకుండా శ్వాసపైన గురువు గారిని ధ్యాస పెట్టి గాఢంధకరమైనటువంటి విశ్వాసంతో కొన్ని రోజులు అది సిద్ధించేటట్టుగా మనం ఏమి చెప్తే అది జరిగేటట్టుగా చేసుకుంటే నిజంగా మన శరీరంలో ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని చూసుకుంటూ శ్వాసపైన ధ్యాస ఇలా పెట్టి కనరెప్ప వాల్చకుండా గురువుగారు నా ఎంబడున్నారు, గురువుగారు నా ముందు కూర్చున్నారు, అది నాకు ఈ క్యాన్సర్ బాగావాలా, నా అప్పు తెగిపోవాలా, నా కేసు తెగిపోవాలా, అనుకున్నట్లు జరగాల, సంతానం కలగాల, వర్షం కురియాలా, ఉద్యోగం రావాలా, నా సంసారంలో చల్లగా ఉండాలా, మా గురు కీర్తి బాగా ఉండాలా, నాకన్నా నా గురు పరంపర, నా గురువు గారు చల్లగా ఉండాలనేటువంటి ధర్మగుణముతో రాత్రిపూట ఇలాంటి సమయంలో జపించిన వారికి 41 రోజు చేయండి, మీరు కూడా గురువులు అయిపోతారు. ఏదో ప్రపంచమో రుచులు తింటూ ప్రపంచం వ్యవహారం చేస్తూ 5, 2, 3, 4 ఒక శ్వాసపైన ధ్యాస పెట్టి నాకు ఫలించలేదు ఏదంటే, ఎప్పుడైనా నాకు ఫలించలేదు, సిద్ధించలేదంటే గురువుని నింద చేసినట్ల మీరు. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా కూడా మీరు అది గురువు తప్పు కాదు, శ్వాస తప్పు కాదు, మన తప్పుని భావించుకోవాలా. ఒకవేళ ఆ శ్వాసపైన ధ్యాస మనం చేయడానికి వీలు కాకుండా మాయా, మాటగా, మంత్ర, మబ్బు, మనకు గ్రహ పీడ, పిచాచులు, మనకు రుణానుబంధాలు, పూర్వజన్మ కర్మాలు, మనకి ఇవన్నీ అడ్డం వచ్చి చేయకుండా చేస్తామన్న ఎంత ప్రయత్నం చేసినా అడ్డ తొలగిందంటే మన కర్మం ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాల? మీరు నెలకు 3 సార్లు గురువు గారిని దర్శనం చేయండి, దానం చేయండి, సేవ చేయండి, అప్పుడు గొప్పవాళ్ళు అవుతారే. కానీ ఒక పాలు పిదికేటువంటి ఆవు పోగొట్టుకోపోతే ఎలా మనిషికి తికమక ఉంటుందో, చేతిలో డబ్బున్న బ్యాగు ఎక్కడైనా పోగొట్టుకుపోతే ఎంత గాబరిలో ఉంటారో, గురువు యొక్క ఈరోజు ఎట్లయినా నేను కనిష్టం ఒక 1000 సార్లు దాన్ని ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి అయినా జపమాలనో ఇక్కడ చేతులనో మీరు ఏదో ఎంచుకొని కనిష్టం డబ్బు సంపాదించడానికి ఎంత ఆస్తి ఉందో ఎన్నిసార్లు శ్వాసపైన ధ్యాస పెట్టాను అనేటువంటి విషయం మీరు మౌనం కలహం నాస్తి. అలా చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళతో మాయమాట మాట్లాడరు, మీ ఆయుష్ తరిగిపోదు, ఆరోగ్యం చెడిపోదు, ఆర్థికం మీకు క్షీణించదు, ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అనుకున్నట్లు జరుగుతాయి. కనిష్టం డబ్బు పైన ఎంత కాంక్ష ఉందో, బంధువుల పైన ఎంత కాంక్ష ఉందో, మీ దేశం పైన ఎంత కాంక్ష ఉందో, శ్వాసను సంపాదించేదానికి దాన్ని మీరు రోజు ఎంచుకొని, వీరు 1000 అంటే నేను 1500, 1500 అంటే నేను 2000, 2000 అంటే ఈరోజు 3000, ఒక రోజుకి 1000 అయితే నెలకు 30,000, నెలకు 30,000 అయితే సంవత్సరానికి 3,60,000. ఇలాంటి సంపాదన సంపాదించేదానికి ఎవరైనా అయితే వారు గొప్పవారు అవుతారు. గురువు గారికి ఎక్కడున్నా వారు కనిపిస్తుంటారు. మీకు కూడా గురువారు ఇట్లా
స్వప్నంలోని కదా సాక్షాత్కారంగా పలకరిస్తారంటూ చెప్తూ సోమరితనాన్ని విడండి, అబద్ధాలు తగ్గు చేసుకోండి, దురలవాట్లకు దూరం ఉండండి, గురువుని నమ్మండి. స్వామీజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గురువుని విశ్వసించండి. గురువుని ఎప్పుడు హృదయంలో ఉంచుకొని అన్ని కార్యాల్లో అపజయం కూడా జయమే మా గురుదేవుల అనుగ్రహం ఉంటే చాలనుకోండి నేను భావించాలని ఇంత అవకాశం ఇచ్చిన దానికి అందరికీ అనంత కోటి వందనాలు. జై గురుదేవ. థ్యాంక్ యూ.